అరే ఒక జర్నలిస్టు చిలక ప్రవీణ్ అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు వినే ప్రయత్నం చేసి వాళ్ళకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తే అరే జర్నలిస్ట్ అని చూడకుండా ఎట్లా పడితే అట్లా ఈడ్చుకోబోతున్నారు బై, నాకు అర్థం కాదు. ఏమనుకుంటా ఉన్నారు? ఒకరేమో జర్నలిస్ట్ నేత, ఒకరేమో జాగృతి నేత, ఇంకోరేమో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న విశారదన్ గారు. ఈ ముగ్గురిని ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేసి వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి కవిత గారి అరెస్ట్ని చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అరే ఒక లేడీని, ఒక జాగృతి నేతని, ఇక్కడ సాంప్రదాయాలని, ఇక్కడ కట్టుబాట్లని ప్రపంచ వేదికల మీద చూపించినటువంటి కల్వకుంట్ల కవిత తెలంగాణ ఉద్యమ నేతని లేడీ కానిస్టేబుల్ లేకుండా ఈడ్చుకోబోతా ఉన్నారు. ఇదా ప్రభుత్వం నడిపే విధానం? అయ్యా రేవంత్ రెడ్డి గారు, సరే ఫస్ట్ అయితే దీన్ని చూడండి, మాట్లాడాలా. హోంశాఖ మీ దగ్గరనే ఉన్నది, హోంశాఖ మీ దగ్గరనే ఉంది. రాష్ట్రంలో జరిగే అల్లకల్లాలకి కారణం మీరే. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే దానికి కారణం మీరే. ఏం పీక్తా ఉన్నాడు హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రంలో? ఒక ఆడబిడ్డని లేడీ కానిస్టేబుల్స్ లేకుండా, లేడీ పోలీసులు లేకుండా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉన్నారు, రాజ్యాంగాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. చూడండి ఒకసారి ఏ విధంగా అయితే తెలంగాణ ఈ జాగృతి కవితని ఏ విధంగా పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు అనేది. అరే ఇంత దారుణమా భయ్? చల్ అందరితో పాటు అందరినీ నూకిన బస్సులనే ఆమెను కూడా నూకేసిరు. అందరు మగవారిని నూకేసిన బస్సులనే ఆమెను కూడా నూకి అందులో పెట్టిరు. చూడండి మిత్రులారా, ఒక్కరంటే ఒక్కరన్నా లేడీ కానిస్టేబుల్స్ కనిపిస్తున్నారా? మొత్తం మగోళ్ళే పోలీసు వాళ్ళు. అరే రాజ్యాంగాన్ని లూటీ చేసుడేంది భయ్? మీ ఇంటి కోసం రాసిర్రా? నీ సొంత వ్యక్తిగత దానికోసం రాసిర్రా రాజ్యాంగం? 250 దేశాలు తిరిగి అంబేద్కర్ గారు సబ్బండ వర్గాలకు రాజ్యాంగం రాస్తే నీ ఇంటి కోసం రాసినట్టు బిహేవ్ చేస్తావేంది భయ్? నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం నీ కోసం నడుపుతుందా, సామాన్య జనం కోసం నడుపుతా ఉన్నదా? అరే మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పాలనలో మీరు ఉన్నప్పుడు ఏ విధంగా నడుచుకోవాలో మీకు తెలియదా? ఒక లేడీ నేతని, ఒక రాష్ట్ర స్థాయి నేతని అరెస్ట్ చేసేటప్పుడు మినిమం జాగ్రత్తలు తీసుకోవాలని తెలియదా మీకు? బుద్ధి లేదా మీకు? రాజ్యాంగాన్ని ఇంత దారుణంగా లూటీ చేస్తారా? నిజంగా అంబేద్కర్ గారు నిజంగా బ్రతికే ఉంటే మీరు చేసే దారుణాలు చూసి తట్టుకోలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయేటోడు.